స్వామి కొత్తగా ఏం జరిగింది అనుకున్నదే జరిగింది. ఏదైతే ఇస్లామాబాద్ టాక్స్ అని చెప్పి వాళ్ళు జరిగాయో, నేను వీడియో షూట్ చేస్తుంటే ఎగ్జాక్ట్ 1 hour బ్యాక్ జేడీ వ్యాన్స్ గారు ఇస్లామాబాద్లో అమెరికా సైడ్ నుంచి 3-4 వచ్చారు. జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్ అండ్ జేరెడ్ కుష్నర్, అదే ట్రంప్ గారు అల్లుడు. ఇన్ఫాక్ట్ ఇరాన్ నుంచి కూడా ఇంపార్టెంట్ అఫీషియల్స్ వచ్చారు. వీళ్ళందరితో మాట్లాడి చాలాసేపు మేము మాట్లాడడం, చాలా మంచి న్యూస్ ఇది, గుడ్ న్యూస్ ఇది. కాకపోతే దేర్ ఇస్ ఎ బ్యాడ్ న్యూస్ ఆల్సో. ఇరాన్ మేము ఇచ్చిన కండిషన్స్ ఒప్పుకోవట్లేదు. ఇది మాకు బ్యాడ్ న్యూస్ అంటాం కానీ ఇరాన్కి చాలా బ్యాడ్ న్యూస్ ఇది. మాకు పర్లేదు, మేము వెళ్ళి మేము చేయాల్సింది మేము చేస్తాం అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన ఒకసారి మాట్లాడి ఫస్ట్ ఒకసారి మీరు వినండి అది ఆయన ఏమేం చెప్పారు. Not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. ఇది బ్రాడర్ జియోపొలిటికల్ కాంటెక్స్లో ఈ వార్కి సంబంధించి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పాకిస్తాన్ చాలా వరకు లాబింగ్ చేసి ట్రంప్ గారు ఇచ్చిన ట్వీట్ని ఆయన షేబాజ్ షరీఫ్ వేసి ఇరాన్తో వెళ్ళి బ్యాక్ ఛానల్ టాక్స్ చేసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమైందంటే, ఇక్కడ దాకా తీసుకొచ్చే ప్రాసెస్లో ఇక్కడ దాకా తీసుకురావాలని చెప్పి అక్కడెల్లో మాట ఇక్కడెల్లో మాట చెప్పారు. అమెరికా దగ్గరికి వెళ్ళి మీరు జస్ట్ ఇరాన్తోనే సీజ్ ఫైర్ అని చెప్పి మేము వాళ్ళకి చెప్తాం, దీంట్లో లెబనాన్ ఇంక్లూడ్ చేయమని చెప్పి అమెరికాతో అటు చెప్పి, ఇరాన్ దగ్గరికి వెళ్ళి లేదు మొత్తం గల్ఫ్ రీజియన్లో ఉండే దేశాలన్నీ అని అక్కడ ఇరాన్తో చెప్పారు. ప్లస్ అమెరికా చాలా పెద్ద పెద్ద కండిషన్స్ వేసుకొని వచ్చింది. ఫస్ట్ డే 1 నుంచి అమెరికా ఇస్ బీయింగ్ వెరీ క్లియర్, ఇది మీరు ఫాలో అవ్వండి, ఇండైరెక్ట్గా మీరు మొత్తం గివ్ అప్ కొట్టండి అనే కండిషన్స్ వాళ్ళు పెడితే వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోలా. ఇన్ఫాక్ట్ అది ఒక్కటే కదా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఉంది కదా, అది పేరుకి ఇరాన్ ఓపెన్ చేసిందేమో కానీ సీజ్ ఫైర్ టైంలో అక్కడ అందులోపల చాలా వరకు సీ మైన్స్ ఉన్నాయని. ఇప్పుడు దాన్ని మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదా, అలాంటివే సీలో పెడితే సీ మైన్స్ అంటారు. చుట్టుపక్కల కొన్ని మీటర్ల దూరంలో ఎటువంటి షిప్ ఉన్నా కూడా ఈ మైన్ పేల షిప్ వెళ్ళిపోతుంది. అలాంటివి చాలా వరకు రీజియన్లో ఉన్నాయి. అండ్ అవి ఎక్కడున్నాయి కూడా ఇరాన్ మాకు తెలియమంటుంది, మేము మర్చిపోయామని చెప్తుంది. మీరు జస్ట్ ఊహించండి సిచ్యువేషన్ ఎలా ఉందో. అండ్ ఇదంతా జరుగుతుంది. ప్యారల్గా బెంజమిన్ నెతన్యాహు గారు వీడియో రిలీజ్ చేశారు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఆయన వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ యుద్ధాన్ని మొత్తం పర్స్పెక్టివ్లో మనం చూసినా కూడా ఎవరు అనుకుంటే యుద్ధం అవుతుంది, ట్రంప్ గారు అనుకుంటే అవుతుందా, సయ్యద్ అబ్బాస్ అరాక్చి అనుకుంటే అవుతుందా, మోజ్తబా ఖొమైనీ అనుకుంటే అవుతుందా? అటు అమెరికా కానీ, ఇరాన్ కానీ, లెబనాన్ కానీ, సిరియా కానీ, గల్ఫ్ రీజియన్లో ఏ దేశమైనా కానీ, పాకిస్తాన్ కానీ, ఏ దేశమైనా ఎన్నైనా మాడొచ్చు. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే ఈ యుద్ధాన్ని డిసైడ్ చేయగలుగుతాడు. ఆ వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి దాడి చేసే వరకు ప్రతి దాడి జరుగుతూనే ఉంటుంది. అదే కదా యుద్ధం. అండ్ ఇవాళ ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ప్యారల్గా ట్రంప్ గారు రాసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో, ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది, అసలు ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది అనే క్లారిటీ మనకి ఇచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ బెంజమిన్ నెతన్యాహు గారు చేసిన వీడియో ఒకసారి మీరు చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వీడియో. హీఈస్ బీయింగ్ వెరీ వెరీ కేటగారికల్ అండ్ క్లియర్. ఆ వీడియో మీకు చూపించే ముందు ఒక చిన్న మాట, ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇలాంటి ట్విస్టులు నేనైతే చూడలా. ఇస్లామాబాద్ దాకా వెళ్ళిన వ్యక్తి మాకు వర్కౌట్ అవ్వలేదు, ఈ యుద్ధం కంటిన్యూ అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. నో బడీ ఎక్స్పెక్టెడ్ దిస్. ఈ యుద్ధం కంటిన్యూ అవుతుందని చెప్పుకొని వెళ్ళిపోయాడు ఆయన. అండ్ దెన్ ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఏం జరుగుతుందని. అండ్ అలాంటి వీడియోస్ నా స్టైల్లో మనందరం ఆడుకునే భాషలో ఒక 10-15 నిమిషాల్లో ఒక నాలెడ్జ్ పిల్ల మీ దాకా డైలీ వచ్చేయాలంటే, సింపుల్గా చెప్పినాక కట్టే కొట్టే తెచ్చేలా నేను ఇట్లా అప్లోడ్ చేయగానే మీ మొబైల్ ఫోన్లోకి రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. హీబ్రూలో, ఇజ్రాయెల్ భాషలో బెంజమిన్ నెతన్యాహు గారు హీ మేడ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఆయన ఒక మ్యాప్ చూపిస్తూ, ఆ మ్యాప్లో 4-5 దేశాలు ఉన్నాయి. లెబనాన్ ఉంది, సిరియా ఉంది, యెమెన్ ఉంది, ఇరాన్ ఉంది, అండ్ 2 other countries ఆర్ దేర్. ఈ దేశాలను చూపించి, ఈ దేశాలు ఎగ్జిస్ట్ అయ్యే వరకు మనకు థ్రెట్ అయ్యేది, వీళ్ళు మన మీద దాడి చేస్తూనే ఉంటారు. వీ మేడ్ బి స్మాల్ ఇన్ సైజ్ బట్ వీఆర్ వెరీ బిగ్ ఇన్ డిటర్మినేషన్. బట్ పట్టుదలలో మేము చాలా పెద్ద దేశం మేము, కాబట్టి మా యుద్ధం కొనసాగుతానే ఉంటుందని ఆయన అంటారు. ఒకసారి మీరు చూడండి. אנחנו שולטים למעלה ממחצית, מ-50% של שטח הרצועה. אנחנו לופתים את החמאס מכל עבר ואנחנו נטפל בו. בסוריה אנחנו נמצאים בשיא החרמון ואנחנו מגיעים עד הירמוך. ప్యారల్గా ఆయన ట్వీట్ కూడా వేశారు. దీని తర్వాత ట్రంప్ గారు ట్వీట్ మనం చదువుతాం. బట్ ఈ ట్వీట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను నేను. గాజాలో ఉండే హమాస్ కానీ, లెబనాన్లో ఉండే హెజ్బుల్లా కానీ, సిరియాలో ఉండే అసాద్ రెజీమ్ కానీ, ఇరాక్లో ఉండే మిలిషియాస్ కానీ, యెమెన్లో ఉండే హౌతీస్ కానీ, ఇరాన్ మొత్తం దేశం, ఇరాన్లో వీళ్ళు పలానా వాళ్ళు వీళ్ళు అని చెప్పానట్లే ఇరాన్ మొత్తం దేశం మమ్మల్ని తగలబెట్టేద్దామని ఉంది. కాబట్టి మేమే ప్రియంటివ్గా ఆ దేశాల మీదకి వెళ్తున్నాం. మేము ఇన్ఫ్యాక్ట్ వెళ్ళడం కాదు, డిఫీట్ చేస్తాం. ఇవాళ ఇరాన్లో ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ లేడు, సుమారు 20 మందిని చంపేశాం. ఆయన ఒక పారాగ్రాఫ్లో 12 అని, ఇంకో పారాగ్రాఫ్లో 8 అని రాశారు. ఒక న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ లేదు. వాళ్ళు ఏమైనా డెవలప్ చేద్దాం అనుకుంటే ఆ స్థాయి, ఆ స్థితి వాళ్ళకి లేదు ఇవాళ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలా వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసినా కూడా వేరే దేశం అయినా సపోర్ట్ చేద్దామని ముందుకు వస్తే, అది చైనా అయి ఉండొచ్చు, రష్యా అయి ఉండొచ్చు, ఏ దేశమైనా, అప్పుడు ఏం చేస్తారనే దానికి ఇజ్రాయెల్ దగ్గర సమాధానం ఉండదు. బట్ ఎట్ ద మూమెంట్ ఇఫ్ ఇరాన్ వాంట్స్ టు మేక్ ఎన్రిచ్డ్ యురేనియం, అది వాళ్ళు జరగని పని అని చెప్పి ఈయన అంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. యూఎస్ బయటకి ఏం మాట్లాడినా కూడా వాళ్ళు మాతోనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ యూఎస్ ఒకటే కాదు, మేము పవర్ఫుల్ అని తెలిసి చాలా దేశాలు కూడా మా దగ్గరకు వస్తున్నాయి. ఇరాన్ని కార్నర్ చేయడం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో. బట్ మేము దాన్ని ఎండ్యూర్ చేయడానికి, దాన్ని ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఆ దైవం మాతో ఉన్నాడు, మేము గెలుస్తాం. మేము దిస్ ఇస్ హిస్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు, ఇది ప్యారలల్గా ఏదో 2-3 రోజుల ముందు కూడా కాదు, ప్యారలల్గా అక్కడ ఇస్లామాబాద్లో ఒక డిస్కషన్ నడుస్తుంది జేడీ వ్యాన్స్కి, సయ్యద్ అబ్బాస్ అరాక్చీకి.
ప్యారల్గా ట్రంప్ గారు ఆయన చాలా పెద్ద ట్వీట్ వేశారు. ఆయన అగైన్ ఒక పక్క పీస్ టాక్ జరుగుతుంటే వాళ్ళ దేశపు వైస్ ప్రెసిడెంట్ వెళ్ళి పాకిస్తాన్లో మాట్లాడుతుంటే ఆయన బయటకు వచ్చి ఇరాన్ని మేము ఓడగొట్టేశాం, ఇరాన్లో ప్రస్తుతానికి ఏమీ లేదు, నేవీ లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్తూ ఈ ఫేక్ న్యూస్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళు వదిలేశారు. వాళ్ళు ఎందుకంటే ఇరాన్కు ఎడ్జ్ ఉంది, ఇరాన్ గెలుస్తుంది అని మాట్లాడినందుకు. ఇన్ఫాక్ట్ వాళ్ళకు జబ్బు ఉంది, దాని పేరు TDS, ట్రంప్ డిరేంజ్మెంట్ సిండ్రోమ్. వాళ్ళ లాంగ్ టర్మ్ లీడర్స్తో పాటు అందరినీ మేము చంపేసిన తర్వాత ప్రైజ్ బీ టు అల్లా అని చెప్పి ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఒక్కటే ఒక లెవరేజ్ ఉంది, అది కూడా సీ మైన్స్. ఈ సీ మైన్స్ గురించి మనం మాట్లాడదాం ఇవాళ. ఆ సీ మైన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానికోసం నేను ఐఎమ్ గివింగ్ ఎ కాల్ అవుట్. జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఈ దేశాలు 4-5 దేశాల పేర్లు చెప్పి మీరు అందరూ రండి, మనం వెళ్ళి అక్కడ వెతుకుదాం, అది క్లియర్ చేద్దాం. మీరు రారా, నేను ఒక్కడనే వెతుకుతా. US ఒకటే చేస్తుంది, అవన్నీ బయటికి తీస్తుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత ఇరాన్కి ఎటువంటి లెవరేజ్ ఉండదు, ఇరాన్ విల్ బి ఆబ్లిటరేటెడ్. ఆ రోజు మీరు మాకు థ్యాంక్స్ చెప్పండి. ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్లో మీ షిప్స్ వెళ్తున్నందుకు. ప్రస్తుతానికి మీ దగ్గర ఆయిల్ లేదని మీరు ఫీల్ అవుతున్నారా? స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ నుంచి మీ దగ్గర ఆయిల్ రావట్లేదు అనుకుంటే మా అమెరికాకి రండి, మా దగ్గర ఆయిల్ మీరు కొనుక్కోండి ప్రస్తుతానికి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్, DJT. ఇది ఆయన వేసిన ట్వీట్. చూడండి, ఇప్పుడు ప్రపంచం అంతా ఏ లెవరేజ్ మీద ఉంది? ఆ 33 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో స్ట్రేట్ ఆఫ్ హార్మూస్, దాని కింద ఉండే సీ మైన్స్ ఉన్నాయి కదా, దాన్ని పట్టుకున్నారు ఇవాళ. అండ్ ఇరాన్ ఇస్ టెలింగ్ మాకు సంబంధం లేదు, మాకు ఎక్కడున్నాయో మాకు తెలియదు. అందులో అయితే ఆల్రెడీ పాతి ఉంచేసింది మల్టిపుల్ లొకేషన్స్లో. అండ్ మీరు ఒకసారి మ్యాప్ చూడండి, ఎట్ ద మూమెంట్ ఆ లొకేషన్లో షిప్స్ ఏ డైరెక్షన్లో వెళ్తే ఎలా వెళ్తే మీకు అర్థమైపోతుంది. అసలు ఆ దరిదాపుల్లో కూడా ఏ షిప్ వెళ్ళట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఆ షిప్స్ కుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు క్లెయిమ్ ఇవ్వరు. మీరు ఆ లొకేషన్లోకి వెళ్తే అక్కడ నుంచి మీరు వస్తున్నట్లయితే మా ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని క్లెయిమ్ చేయదని చెప్పేస్తుంది. సో అక్కడ ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే చాలా వరకు షిప్స్ ఆ దారికుండా వెళ్ళట్లేదు. సో వన్స్ అది తీసేదాకా ఇరాన్ మేము తీసేసాం, మీరు వెళ్ళండి, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ట్రావెల్ చేయండి అని చెప్పినా కూడా అక్కడ ఎవరు వెళ్ళని పరిస్థితి ఇవాళ. And let's go back to looking at the West Asian region. Iran has announced alternative routes for ships traveling through the Strait of Hormuz. Well, the country has cited the risk of sea mines in the main zone of the strait as it temporarily opened the waterway. ఆ సీ మైన్స్నే తీస్తానని చెప్తున్నారు ఈ ట్రంప్ గారు ఆయన ట్వీట్లో. ఇన్ఫాక్ట్ ఈ సీ మైన్ని ఒకటి 2025 మేలో లాస్ట్ ఇయర్ మన DRDO ఒకటి చెక్ కూడా చేసింది. ఆర్ వెరీ డెడ్లీ థింగ్స్. ఇన్ఫాక్ట్ సబ్మెరీన్స్ ఏవైనా, ఇది షిప్స్ కన్నా సబ్మెరీన్స్ ఉంటాయి కదా, చాలా వరకు సబ్మెరీన్స్ కింద స్పై చేస్తుంటాయి. చైనీస్ సబ్మెరీన్స్, US సబ్మెరీన్స్ అయితే పెసిఫిక్ ఓషన్ అంతా అవే ఉంటాయి. మల్టిపుల్ లొకేషన్స్ ఆల్వేస్ దే ఆర్ స్పైయింగ్. అండ్ చైనా కూడా ప్యారల్గా ఇవాళ కోయిన్సిడెంటల్లీ ఒక 40-day నో టైం పెట్టింది ఈ LOC దగ్గర, ఈ తైవాన్ ఉండే లొకేషన్ దగ్గర. ఐ థింక్ ఇట్స్ 76,000 స్క్వేర్ కిలోమీటర్స్, డబుల్ ది సైజ్ ఆఫ్ తైవాన్ ఉంటుంది కదా, ఆ లొకేషన్ అంతా నో టైం. నో టైం అంటే కమర్షియల్ ఫ్లైట్స్ కానీ లేదా ఎటువంటి ఫ్లైట్స్ కూడా రాకూడదు అక్కడికి, ఓన్లీ చైనీస్ ఆపరేషన్స్ జరుగుతాయి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు పెట్టేశారు సీ మైన్స్ అక్కడ ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ దగ్గర. ఇప్పుడు ఎక్కడున్నాయో మాకు తెలియదు, మేము తీలేమని చెప్పేస్తున్నారు. దీనికి ఏం సమాధానం, ఎవరు సమాధానం చెప్తారు ఒకసారి మీరే చెప్పండి. అందుకని ట్రంప్ గారి సిచ్యువేషన్ ఇవాళ ఎలా ఉందంటే ఆయన దీని మీద ఎటువంటి స్పందన లేదు. JD Vance గారు బయటకు వచ్చి పీస్ టాక్స్ ఫెయిల్ అయిందని చెప్పిన తర్వాత మీరు ట్రంప్ గారి ప్రొఫైల్ యాక్టివిటీ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రూత్ సోషల్లో ఏదో UFA ఒకటి జరుగుతుంది వైట్ హౌస్లో అని చెప్పి ఆయన ఏదో వేరే పోస్ట్ ఏదో వేశారు. అది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ అని రాశారు. కానీ ఒకసారి మీరు చూడండి, యూ జస్ట్ టెల్ మీ అంత పెద్ద ఈవెంట్ అయితే నాకు అర్థం కావట్లా. ప్లస్ ఇలాంటి మాటల వల్ల ఈ క్రెడిబిలిటీ లూజ్ అవడం వల్లే ఇవాళ ఆయన అప్రూవల్ రేటింగ్ ఇస్ అన్ ఆల్ టైమ్ లో. మీరు ఆయన ఎలక్ట్ అయినప్పుడు లేదా ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు 2024లో 53% ఉండేది, డిసప్రూవల్ ఒక 47% ఉండేది. అది ఇవాళకి వచ్చేసరికి ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత 39% అప్రూవల్ రేటింగ్ పడింది, 39%. సో లోపలికి ఆయన కూడా గుబులు ఉంటుంది కదా కొంచెం, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి లేదా హిల్ బి రిమెంబర్డ్ అస్ అ గై హూ లాస్ట్. సో దానికి ఇష్టం లేదు ప్రస్తుతానికి, దాన్ని ఎట్లా కవరప్ చేయాలని చూస్తున్నారు. ఎక్కడ అడిగినా ఇరాన్ ఓడిపోయింది, అది చేసాం అని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఆగేదాకా, అంతకన్నా ఇంపార్టెంట్గా బెంజమిన్ నేతన్యాహు గారు ఆగేదాకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనే విషయం ఆయనకు కూడా తెలుసు. అండ్ ఫ్రాంక్గా చెప్తే ఎవ్రీబడీ హ్యాస్ అన్ ఐడియా ఇది పాకిస్తాన్లో జరుగుతుంది. ఈ పీస్ టాక్స్ పాకిస్తాన్ని పీస్ని ఒక లైన్లో పెట్టినప్పుడు అవి సక్సెస్ఫుల్ అయితే అని చెప్పి ఎవరైనా ఎలా అనుకుంటారు? అవలా. బికాజ్ పాకిస్తాన్ అనేది క్రెడిబిలిటీ మీద బిల్డ్ చేయలేదు. ఇక్కడెల్లో మాట చెప్పడం వల్ల, బ్యాడ్ ఫెయిత్ నెగోషియేషన్ జరగడం వల్ల ఇవాళ ఎవరికి లాభం లేకుండా అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అండ్ ఇరాన్ వరకు ఏం చెప్తుంది, మాకు శక్తి ఉండే వరకు మేము ఫైట్ చేస్తాం, మేము సివిలైజేషన్, వీ విల్ కీప్ ఆన్ ఫైటింగ్. మీరు ఏదైతే చేస్తారనుకుంటారో అది చేసి చూడండి, మీరు చేసి చూపించండి మీరు అని చెప్పి ఇరాన్ అడుగుతుంది ఇవాళ. నౌ లెట్ us see ఫోర్స్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఏమేమి అచీవ్ చేస్తారో దాంతో. ఇండియా విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద. అందుకే ఒక డిబేట్ ఒకటి నడిచింది, భారతదేశం ఎందుకు వెళ్ళి నెగోషియేట్ చేయలేదు లేదా అట్లీస్ట్ వాలంటీర్ చేయలేదు, అడగకుండా ఎందుకు ఉంది అంటే జయశంకర్ గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీఆర్ నాట్ ఎ దలాల్ నేషన్ అని చెప్పి. ఆ స్టేట్మెంట్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. బట్ ఇక్కడ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ నిజంగా మనం చేస్తే వాళ్ళు ఒప్పుకునే వినే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా, ఆర్ ద కండిషన్స్ రీజనబుల్. ఏదైనా ఒక మీడియేషన్ మనం చేస్తే దానికి అట్లీస్ట్ ఒక క్రెడిబిలిటీ ఉండాలి, దాని నుంచి ఏదో ఒక అవుట్కమ్ రావాలి. అలా జరగకుండా చేస్తే యూజ్లెస్ PR తప్పితే ఏది జరగదు. అల్టిమేట్గా ఇవాళ ఎంత PR జరిగినా కూడా పాకిస్తాన్ విల్ బి రిమెంబర్డ్, అక్కడ ఇచ్చే పీస్ టాక్స్ ఫెయిల్ అయినాయని. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇవాళ, మీరేమనుకుంటున్నారు, ఇండియా షుడ్ హ్యావ్ మీడియేటెడా లేదా ఇంకా స్కోప్ ఉంది కాబట్టి మీడియేట్ చేయాలా, చేస్తే ఎటువంటి టైంలో చేయాలి, ఎలా మనం ఫ్లిప్ చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. యువర్ ఒపీనియన్ మ్యాటర్స్. అండ్ ఇది ఒక టైం క్యాప్సూల్లో పనిచేస్తుంది. వన్స్ ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత మీరు వెనక్కి వచ్చి చూసుకోవడానికి లేదు నేను ఇలా రాశాను అండ్ దానికి సమ్వేర్ క్లోజ్ సంథింగ్ హ్యాపెండ్,
అండ్ యూ కెన్ అండ్ విత్ టైం అది ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ క్రేజీ థింగ్. ఆల్సో మీరు ఈ ఎంటైర్ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి మీరు చూస్తున్నా గల్ఫ్ రీజన్లో ముఖ్యంగా మన వాళ్ళు 1 కోటి మందికి పైగా ఉన్నారు. తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, హిందీ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో చూస్తుంటారు. మీరు తెలుగు వాళ్ళే పలానా దేశం నుంచి మీరు చూస్తున్నారు, ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఎందుకంటే ఇలాంటి టైంలో ఏ దేశపు నెరేటివ్ ఆ దేశం ఇచ్చుకుంటూ ఉంటుంది. మన గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే మీరే చెప్పగలుగుతారు. నా చుట్టుపక్కల ఇలా జరుగుతుంది అనేది వెరీ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అది మీరు షేర్ చేయండి కింద కామెంట్స్లో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్లు ఏ సంవత్సరంలో జరిగేది? మన భారతదేశానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ట్రై టు ఆన్సర్ ఇట్. ఇవన్నీ మనకు తెలియాల్సిన విషయాలు. ఆప్షన్ ఏ ఇస్ 1993, ఆప్షన్ బి ఇస్ 1995, ఆప్షన్ సి ఇస్ 1998, ఆప్షన్ డి ఇస్ 1999. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. ఇన్ఫాక్ట్ మీరు అక్కడ ఈ ఆర్టికల్స్ ఉంటాయి కదా, యు ఆర్ సెండింగ్ మీ దోస్, అండ్ అందులో ఉండే మోస్ట్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియోస్ నేను చేస్తున్నా. ఏజుడ్ అంటే అల్టిమేట్గా నా ఒక్కడి గొంతే కాదు కదా, మన అందరి గొంతు కలిస్తేనే ఏజుడ్ అంటే మనమని ఊరికే అనలేదు నేను. సో బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ, ఫాలో దేర్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ అది కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు కనుక మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ మొబైల్ ఫోన్లో అలా రావాలంటే మీరు ఏం చేయాలి? ఇలాంటి టైంలో కూడా అక్కడెక్కడో జరుగుతుంది ఒక విషయం, అది మనల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అన్నప్పుడు ఆ విషయం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. అది మనందరం మాడుకునే భాషలో, సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో 10-15 నిమిషాల ఒక నాలెడ్జ్ పిల్ల మీ దాకా డైలీ రావాలంటే మీరు ఏం చేయాలి స్వామి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో పాకిస్తాన్ ఖ్వాజా ఆసిఫ్ మన భారతదేశాన్ని ఈ యుద్ధంలోకి ఎలా లాగడానికి ప్రయత్నిస్తున్నాడు అండ్ హిస్ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఆన్ ఇండియా, దాని మీద ఒక క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామి శరణం.